అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎంత పర్సెంట్ వస్తుందని సంబంధించి ఒక చిన్న ఫార్ములా ద్వారా మనం ఈజీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే తెలియజేయండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి జిఓఎంఎస్ నెంబర్ 30 11వ పిఆర్సీ ప్రకారం అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అనేది ఎవరికైతే కంప్లీషన్ ఆఫ్ 70 ఇయర్స్ నిండుతాయో వారికి రావడం అనేది స్టార్ట్ అనేది అవుతుంది అని దానికి సంబంధించి మనకి జియోలో ఇచ్చున్నారు. కాబట్టి మనకి ఏదైనా జియోలో మనకి దాని యొక్క సారాంశాన్ని మొదటి పేజీల పైన సినాప్సిస్లో ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే దీని యొక్క మెయిన్ దీంట్లో ఉన్నటువంటి పెన్షనర్స్ కానీ, ఫ్యామిలీ పెన్షనర్స్ కానీ అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ 70 అంటే ఎవరైతే 70 ఇయర్స్ పూర్తిగా కంప్లీట్ అవుతాయో వారికి అనేది ఈ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది 11వ పిఆర్సీ జియో నెంబర్ 30 ప్రకారం. అయితే మనకి ఒకసారి అవి చూసినట్లయితే 70 ఇయర్స్ కంప్లీట్ అయిన వారికి 7%, 75 ఇయర్స్ కంప్లీట్ అయిన వారికి 12% బేసిక్ పెన్షన్ రావడం జరుగుతుంది అడిషనల్ క్వాంటమ్. అలాగే 80 ఇయర్స్ కంప్లీట్ అయిన వారికి 20%, 85 వారికి 25%, 90 వారికి 30%, 95 నిండిన వారికి 35%, 100 ఇయర్స్ నిండిన వారికి 50% అనేది రావడం జరుగుతుంది. ఇంతకుముందు గతంలో ఇది 100 ఇయర్స్ వరకు 100% ఉండేది. దాన్ని 11వ పిఆర్సీలో చాలా దారుణంగా తగ్గించడం జరిగింది. స్టార్టింగ్ కూడా 10% ఉంటే దాన్ని 7%కి మార్చారు. ప్రతి స్లాబ్ను కూడా చాలా వరకు తగ్గించడం జరిగింది. దీనిలో చాలా నష్టం జరిగింది పెన్షనర్స్కి. అయితే ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రితో జరిగిన చర్చల్లో ఇది పెంచమని అడుగున్నారు. ఖచ్చితంగా ఈసారి పిఆర్సీలో దీని మీద పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనల ప్రకారం మీకు ఎప్పుడు ఈ 70 ఇయర్స్ లేదా 75 ఇయర్స్, 80 ఇయర్స్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అనే దానికి ఒక చిన్న ఫార్ములా లాగా మనం చూద్దాం. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్కి 70 యాడ్ చేశారంటే ఆ వచ్చిన సంవత్సరం మనకి ఇది వచ్చేసి అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ స్టార్ట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత 75 ఇయర్స్కి, తర్వాత 80 ఇయర్స్కి మనం ఇంతకుముందు చెప్పినట్లుగా ఆ పర్సెంటేజ్ అనేది 7, 12, 20 ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మనం చూద్దాం. ఒక పెన్షనర్, రిటైర్డ్ ఉద్యోగి పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ ఇద్దరికి కూడా వర్తిస్తుంది. సేమ్ షరతులే మనకి పెన్షనర్స్ కానీ ఫ్యామిలీ పెన్షనర్స్ కానీ వర్తిస్తాయి. ఇక్కడ 15/11/1955లో జన్మించినటువంటి ఒక పెన్షనర్ అని మనం అనుకున్నట్లయితే ఈ 1955కి 70 ఇయర్స్ కంప్లీట్ కావాలి కాబట్టి మనము ఇక్కడ 70ని యాడ్ చేయాలి. 70ని యాడ్ చేస్తే మనకి ఇది 2025 అవుతుంది. అంటే అతను ఈ 15/11/2025కి ఈ యొక్క 70 ఇయర్స్ పూర్తిగా కంప్లీట్ చేసుకొని 71లోకి అడుగుపెట్టాడు. కాబట్టి ఈ నవంబర్ నెలలో ఇది అది కంప్లీట్ అయింది. కాబట్టి డిసెంబర్ శాలరీ అంటే జనవరిలో పే చేసేటువంటి డిసెంబర్ శాలరీలో మనకి ఈ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అనేది 7% యాడ్ కావడం జరుగుతుంది. అదే పెన్షనర్కి 75 ఇయర్స్ నిండుతాయి. ఇప్పుడు 2030 నవంబర్ 15కి అంటే డిసెంబర్ 2030 అంటే జనవరిలో పే చేసేటువంటి డిసెంబరు 2030కి సంబంధించినటువంటి ఈ పెన్షన్లో 12% మనకి బేసిక్ పెన్షన్ అనేది యాడ్ అవుతుంది. దాన్ని అడిషనల్ క్వాంటమ్ బేసిక్ పెన్షన్. అలాగే అదే వ్యక్తికి 80 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఎప్పుడంటే 15/11/2035కి. అప్పుడు అతనికి 20% అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అనేది డిసెంబర్లో అంటే 2035 డిసెంబర్ నుంచి రావడం జరుగుతుంది. అంటే ఆ డిసెంబర్ పెన్షన్ అంటే మనకి జనవరి మొదటి 2 తేదీల్లో చెల్లించేటువంటి పెన్షన్ అర్థం. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్కి 70 యాడ్ చేసుకుంటే మనకి అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత కావాలంటే 75 యాడ్ చేసుకోవాలి. తర్వాత కావాలంటే 80, 85, 90, 95, 100 ఈ విధంగా యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది కామెంట్ రూపంలో అలాగే ఈ దాంట్లో కూడా అడుగుతున్నారు, వాట్సాప్ గ్రూప్లో అడుగుతూ ఉన్నారు, మాకు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఎప్పుడు వస్తుంది సార్ చెప్పండి అని చెప్పి డేట్ ఆఫ్ బర్త్ పెడుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఎవరిని అడగాల్సినటువంటి పని లేదు. అయితే ఇంకోటి కూడా ఈ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అనేది ఎప్పుడైతే మీరు దీని ప్రకారం ఎలిజిబుల్ అవుతారో ఆటోమేటిక్గా అది జనరేట్ కావడం జరుగుతుంది. మీరు ఎస్టీఓకి కానీ ఎటువంటి సమాచారం అందించాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మీరు ఎవరిని అడగకుండా పెన్షనర్స్ మీ దగ్గర ఉన్నటువంటి మామూలు మొబైల్లోనే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి 70 యాడ్ చేసుకొని లేదా 75 యాడ్ చేసుకొని ఆ నెల ఏదైతే వస్తుందో తర్వాత నెల నుంచి మీకు పెట్టేటువంటి పెన్షన్లో ఇది ఈ విధంగా పెరుగుతుంది. ఈ చిన్న డేట్ ఆఫ్ బర్త్కి మీ ఇయర్ 70 యాడ్ చేయడం ద్వారా మనం తెలుసుకోవచ్చు.